మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మనపై రగుల్చున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణంతోనే మృతివేయరు. హల్లెలూయా. చూడండి, ఈ రోజుల్లో దేవుడు మనకు తోడై ఉండడం చాలా అవసరం. అవునండి. చూడండి, మనుషులు మన మీదకి లేచినప్పుడు మనకు దేవుడు తోడై ఉండకపోతే వాళ్ళంటే మనల్ని ప్రాణాలతోనే మృంగివేస్తారు. అంత ఇబ్బంది మనకు కలగజేస్తారంట ఈ రోజుల్లో. ఇప్పుడున్నటువంటి మనుషులు మనకి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో అటువంటి వాళ్ళు ప్రాణాలతోనే మనల్ని మింగివేస్తారంట. అటువంటి మాటలు మన దగ్గర పలుకుతారంట. అయితే దేవుడు తోడై ఉంటే మనం ఆ విధంగా మనుషులకి మన ప్రాణంతోనే మింగివేసే అంత పని మనం ఇవ్వలేమండి. ఇప్పుడేంటి, దేవుడు మనకు తోడై ఉన్నాడు. చూడండి, దేవుడు మోషేకి తోడుగా ఉన్నాడు. మోషేకి తోడుగా ఉన్నప్పుడు దేవుడు మోషేతో ఒక పొద దగ్గర అగ్ని మండుతుండగా మాట్లాడారు. ఇజ్రాయేల్ ప్రజల్ని నేను నీ ద్వారా వాళ్ళని ఇజ్రాయేల్కి నడిపిస్తాను అనేసాను. అప్పుడు మోషే ఎన్నో కారణాలు చెప్పాడంట. నుంచి 5 కారణాలు చెప్పాడంట. నాకేం తెలుసు, నాకు తెలియదు, వేరే వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా, నా వల్ల కాదు, నేను బలహీన అని ఎన్నో కారణాలు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే దేవుడు మోషేకి తోడుగా ఉన్నాడు కాబట్టి నీవు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను అన్నప్పుడు మోషే ఎన్నో అద్భుతాలు దేవుని పేరట చేశాడు. అవునండి. ఇజ్రాయేల్ ప్రజలు తీసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళకి నీళ్ళు లేవు అనేసి అంటే ఎడారిలో దేవుడు మోషేకి తోడుగా ఉన్నాడు కాబట్టి నీవు కర్రతో ఇలా బండను కొట్టు, నేను నీకు నీళ్ళు ఇస్తాను అన్నప్పుడు ఆ విధంగా చేసినప్పుడు నీళ్ళు వచ్చినాయి అంటే ఇంచుమించు 4 లక్షల మంది తాగేంత జలాలు అక్కడ పొంగిపోలినాయి అంటే. హల్లెలూయా. చూడండి, దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి మోషే ద్వారా ఈ అద్భుతాన్ని చేయగలిగాడు. ఈ రోజున మనకు కూడా దేవుడు తోడై ఉంటే మన జీవితంలో కూడా చూడండి, ఇప్పుడు దేవుడు మోషేకి అంత గొప్ప కార్యాలు చేశాడంటే నీరు ఇవ్వడం ఏంటండి, వాళ్ళకి మన్నాన్ని కురిపించడం, వాళ్ళకి అనేకమైన అద్భుతాలు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయడం, ఇవన్నీ చేశాడంటే ఇజ్రాయేల్ ప్రజలు బట్టి అంటారా, మోషే బట్టి అంటారా? వాళ్ళు దేవుడికి ఎంతో వ్యతిరేకంగా ఉన్నారు. మనకి కొంచెం కలిగి ఉన్నప్పుడు ఓకే పర్లేదు అనుకుంటాం దేవుడి దగ్గర. మనకి ఏదైనా కష్టం వస్తే నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, ఈ కష్టం నాకెందుకు వచ్చింది మనం అంటాం, మన వెనకాల ఉన్న వాళ్ళు కూడా అంటాం. అయితే మోషే వాళ్ళంత విసిగిస్తున్నా దేవుడి దగ్గర అడిగేవాడండి. దేవుడు అని నాకు తోడుగా ఉన్నాడని చెప్పావు కదా, అయితే వీళ్ళకి నీళ్ళు కావాలి, నాకు నీళ్ళు ఇచ్చి పెట్టాను అడిగినప్పుడు దేవుడు అలాగే తోడై ఉన్నాడు కాబట్టి మోషేకి ఆ విధంగానే చేసేవాడంట. ఈ రోజున మనకు కూడా దేవుడు తోడై ఉంటే మన కుటుంబాల్లో మన జీవితాల్లో కూడా దేవుడు అనేకమైన అద్భుతాలు